కుక్కలకి కూడా పార్క్ ఉంటుందంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు మేము దానికే వెళ్తున్నాం, మీకు కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెక్క ఎండలో వచ్చామన్నమాట. భయంకరమైన ఎండ. లో 47-49 డిగ్రీస్ ఎండ అనమాట. చాలా దారుణంగా ఉంది. అసలు ఎవరు కూడా బయటకు రారు. అలాంటప్పుడు మేము వెళ్ళాము, అది మధ్యాహ్నం వెళ్ళామన్నమాట, 2:30 ఆ టైంకి. సో ఈ వీడియోస్ నేను షార్ట్ వీడియోస్ ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో అప్లోడ్ చేస్తాను. లాంగ్ వీడియో కొంచెం ఎడిట్ చేయడానికి టైం పట్టింది. నిజం చెప్పాలంటే కుక్కలంటే చాలా 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 ప్రాణం అనమాట నాకు. ఇంకా నాకు ఏ బంగారం ఇచ్చిన నేను తీసుకోనేమో కానీ కుక్క పిల్లని ఖచ్చితంగా తీసుకుంటాను. నాకు అంత ప్రాణం అన్నమాట. నా చేతుల మీద ఒక 4 కుక్కలు అయితే మా ఇంట్లో పెంచుకున్నవి చనిపోయినాయి. ఇంక అప్పటి నుంచి పెంచుకోవడం కూడా మానేసాము. సో పార్క్ లోపలికి వెళ్ళిన దాకుండి నిజంగా చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోయాను. ఎన్ని కుక్కలు అయితే పరిగెట్టుకుని వస్తున్నాయి. ఒక్కసారి ఫస్ట్ భయం అయితే వేసింది, కానీ చాలా ప్రేమగా అయితే ఉన్నాయి అనమాట. వీటికి ముందుగానే ట్రైనింగ్ అది ఇస్తారు. అవి వాళ్ళు పిలవగానే వెంటనే వాళ్ళ అంకు చూసి ఆగిపోతున్నాయి అనమాట. అసలు దగ్గర కూడా రావట్లేదు. సో ఇంకా మేమైతే చాలా బాగా ఆడుకున్నాము. ఇంక ఇదైతే మా చిన్నోడి దగ్గరికి ఫస్ట్ పరిగెట్టుకుంటూ వచ్చేసింది. వీటికి స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. నాకు భలే అనిపించింది అనమాట. ఇంకా మనుషులకి ఎలా పార్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీటికి కూడా అలానే ఉంది. ఇవి చాలా ప్రేమగా ఉంటాయి. పాపం భలే ఉంది. మీకు పార్క్ ఫుల్గా చూపిస్తాను. ఇంకా పార్క్ లోపల ఖర్జూరం చెట్లు, ఇలా సిట్టింగ్ ఏరియా, మళ్ళీ వాటికి ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. నాకు భలే అనిపించింది అసలు. సో ఇలాంటివి ఇండియాలో కూడా ఉంటే బాగుండే కదా అనిపించింది. సో ఇంకా డాగ్ లవర్స్ మీరు అస్సలు మిస్ అవ్వద్దు. బెహ్రాన్లో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా వాటితో మీరు ఎంతసేపు అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దినారు అంటే 250 రూపాయలు అనమాట మన ఇండియా డబ్బులు. అలా మా ముగ్గురికి అయితే అయ్యింది. సో మేము చాలా ఎంజాయ్ చేసాం గైస్. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఇంక కుక్కలు అంటారా, చాలా కామెడీగా అనిపించింది. కొట్టేసుకుంటున్నావు అవన్నీ కూడా. మనం ఎత్తుకొని ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. టైం లిమిట్స్ అంటూ ఏమీ లేవన్నమాట. సో నాకైతే డాగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మేము వీకెండ్లో మా చిన్నోడికి కూడా అన్నీ చూపించాలి అన్నట్టుగా అయితే వెళ్ళాము. సో చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నదన్నమాట. అంటే చాలా మంది వస్తూనే ఉన్నారు. ఎక్కువగా ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారనమాట. వాళ్ళు కూడా ఎక్కువ కుక్కలను పెంచుకుంటారు కదా. మీరు వెళ్ళినా ఉంటే ఖచ్చితంగా 4:35 ఆ టైంలో వెళ్ళండి పిక్స్ అవి తీసుకోవడానికి. ఇదైతే పట్టుకోవడానికి వెళ్తే తమ్మని ఇంకా కరిచేయడానికి వస్తుంది. మీ ఇంటికి అది కరవలేదు, అది గొక్కున్న టైంకి నేను పట్టుకున్నాను, అందుకే అది జస్ట్ ఎలా అన్నదనమాట. సో పార్క్ చూసారా, మనుషులకు కూడా ఉండదు ఇలాంటి పార్కులు. ఇక్కడ కుక్కలకు ఉన్నాయి. నిజానికి మనుషుల కంటే ఇవే కొంచెం ప్రేమగా ఉంటాయి. మా చిన్నోని పక్కన కూర్చోబెట్టాము, భయపడతాడేమో అనుకున్నాం, కానీ వీడు అస్సలు భయపడలేదు. వీడు చాలా కంత్రిగాడు. అండ్ ఈ డాగ్ అయితే నాకు భలే నచ్చింది కదా. ఇది చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ కుక్కలకు కూడా ఉయ్యాలు ఉన్నాయి. అండ్ ఈ జారు బల్లలు మనుషులకు ఉన్నట్టే ఉన్నాయి అనమాట. వీటికి స్విమ్మింగ్ పూల్ ఉంది, అది కామెడీ. అవి పరిగెత్తుకుంటూ వచ్చి ఇందులో దూకడం, మళ్ళీ వెళ్ళి ఆడుకోవడం, ఇందులో దూకడం అని. కుక్కలకు కూడా స్విమ్మింగ్ పూల్ ఉందంటే షాక్ అవ్వడం అవసరం లేదు, ఇక్కడ ఉంది. పార్క్ అంతా అలా నడుచుకుంటూ విజిట్ చేస్తూ ఉంటే ఇంకా చాలా పిల్లలు, చాలా కుక్కలు అవి ఉన్నాయన్నమాట. ఇంకా టైం టు టైం వదులుతూనే ఉన్నారు. ఇంకా చాలా మంది కూడా వస్తూ ఉన్నారనమాట కుక్కలను చూడడానికి. పాపం వీటికి ఆరాటం వచ్చేసింది. మనుషులు మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇవి ఎలా ఉంటాయి చెప్పండి పాపం. ఎంత ఎండ చూడండి, అటెన్షన్ అన్నట్టు నుంచింది, ఫోటోకి పోజులు ఇస్తుంది అనమాట. ఇంకా కొంతమంది మలయాళీస్, కేరళ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు అనమాట. భలే ఆడుకుంటున్నారు. వీటితో ఆడుకోవాలి కానీ మళ్ళీ ఇంకా మొత్తం స్లిమ్ అయిపోతాం అనమాట. పరిగెడుతూనే ఉన్నాయి అబ్బా. అసలు ఈ కుక్క మాత్రం అక్కతో భలే క్యూట్ గా ఆడుకుంది. ఇంకా నేను కూడా ఒక కుక్క పిల్లని ఎత్తుకొని అయితే కొంతసేపు చాలాసేపు ఆడుకున్నాను. కొంతసేపే కాదు, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. కొన్ని వీడియోస్ అయితే పర్టికులర్ గా తీయలేదు కానీ చాలా ఎంజాయ్ చేసాము. ఇంక ఈ రెండో అయితే ఏంట్రా నువ్వంటే నువ్వేంట్రా అని కొట్టుకుంటూ ఉన్నాయన్నమాట. నాకు భలే ఎంజాయ్ చేసాము. మేము తప్పకుండా మీరు అందరు కూడా వెళ్ళండి. ఇక్కడ కుక్కలకి ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇవి నిజమైన ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అంతే మరి ఈ వీడియో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఉంటా మరి, బాయ్ బాయ్.